అండి, వెల్కమ్ టు బాణమ్మ కబుర్లు. ఈ రోజు మా ఇంట్లో సందడి. కార్తీక మాసం కదండి, ఆ పోర్షన్ వాళ్ళు కూడా మేము భోజనాలు పెట్టుకోవాలని అనుకుంటున్నాము. సో మా హడావుడంతా కూడా క్యాప్చర్ చేస్తాము, మిస్ కాకుండా చూడండి. నేనైతే కర్రీకి మసాలాలు అయితే ముందు రోజున అయితే నేను ఇలాగా ఆడేసి పెట్టేసుకున్నాను. నేను మనం ఏ పని చేసినా కూడా శుభ్రంగా నీట్గా తలస్నానం చేసి చేయాలండి కార్తీక మాస భోజనాలు అనేటప్పటికి. ఇంకో బిర్యానీ మసాలా కూడా నేను ఇలాగ బిర్యానీ మసాలా కూడా మొత్తం ఇలాగ ఫ్రై చేసి పెట్టుకుంటాను. బిర్యానీ మసాలా, అలాగే కర్రీ మసాలా, అలాగే పులిహోర పొడి, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేస్తాం. సో మన వాళ్ళు అందరూ కూడా బయట ఏం చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాము. వచ్చేసేది ఇలాగా సందడి చేస్తున్నారు. ఇది బ్రెడ్ హల్వా. అలాగే మేము అన్ని ఇలాగా ఆకుకూరలన్నీ మొత్తం కాయగూరలన్నీ కూడా ఇలా తడి చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇలా వచ్చేసాయి. ఇక్కడ మేరీ మసాలా ఆడుతుంది. హాయ్ చెప్పు మేరీ. కందా బస్సులు కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది. ఎక్కడున్నా వచ్చి తరం కొట్టేస్తాను నేను. ఇప్పుడు పెళ్ళ పేరెంట్ చెప్పు, పెళ్ళ పేరెంట్ ఇప్పుడు టీషర్ట్ వేసుకోలేదు. పెద్ద పొయ్యి మీద ఒక 5 నిమిషాలు అయితే చప్పులు ఊడిపోతాయి. నువ్వు విజిల్స్ అయ్యి సరిపోతుంది. దాంట్లో పప్పుగా ఉడకబెడతాను. ఇప్పుడు పూర్ణం పప్పుకి 2 వంటలు వచ్చిన వాళ్ళు ఉంటే ఇలాగే కొట్టుకోవాలండి. నువ్వు నీ ఎంకమ్మని సరే బూరెలతో కూడా రెడీ చేసి పెట్టేసుకో. చింతపండు నానబెట్టి పులుసు తీసేద్దరు కానీ రేపొద్దుకి నానబెట్టేస్తాను. ఇదిగోండి బూరెలకి ఇలాగా బెల్లం ఇలా కరగబెట్టుకుని ఉంచుకున్నాను. ఆల్రెడీ శనగపప్పు విజిల్స్ కొట్టించాను. అలాగే బూరెలతోపు ఆల్రెడీ దోసల పిండి కొంచెం బాగా గట్టిగా రుబ్బుకుని బెల్లం పొడి, ఉప్పు వేసుకోవాలండి. ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న బూరు మంచిగా బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. మంచి గోల్డెన్ కలర్ గన్నేరు పప్ప దాన్ని చేసి పెడతాను. కూడా రెడీ చేసుకుంటాం. బచ్చలాకు కూడా పొట్టు వేస్తున్నామండి. కంగా బచ్చలి కార్తీక మాసం అంటే కంపల్సరీ కంగా బచ్చలు ఉండాలి. ఈ వేసి చేస్తారు. రేపు ఆ రెసిపీస్ కూడా తిరిగిచ్చేస్తాం. మేము అవి చైర్లు తెప్పించాము, బఫీ సిస్టమ్ అనమాట. అలాగే రెస్ట్ మోడ్ అండి మా సోనిది. దానికి ఏంటంటే అన్నింటి కుక్కలా కట్టేసారని ఫీల్ అవుతా ఉంటుంది మా సోని. సమాన హక్కులు కోరుకుంటది. ఇది కుర్చీలోనే పడుకుంటది అదనమాట. కానీ దేవుడి దేవుడు బాగానే ఉందమ్మా. నన్ను చూడు, నా ఊరు చూడు. అది కామెడీ కామెడీ చూడు, ఇలా చూడేది మరి ఎడుతున్నట్టు కిక్కి కిక్కి కిక్కమంటానే కాదక్క. పావని డైలాగులు అన్ని కూర్చుని ఎక్కడే పని పని. చూడు బాబీ, వేసే ప్యాకెట్ స్లో చేసావా పెట్టుకో చూసావా? అది బూత్ అంటే పావని, పావని అంటే బూతు, బూతే అది లాస్ట్. కాదురా, ఇది ఇలాగే ఉంటది చూడు. దీంట్లో అసలు నీళ్ళే లేదు. మీకు నమ్మకం కలగట్లేదు. నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను. సన్నంగా వస్తుంది తోపు. వీడు చూద్దాం. అసలు ఆగు, ముందు బూరేడి ఆగండి. ఒకసారి ఒక బూరేసి అప్పుడు చూద్దాం. ఒక బూరేద్దాం. ఇంకా మా పిల్ల ఫంక్షన్ అయితే మాత్రం రేంజ్ లో ఉంటది. 4 రోజుల నుంచి సందర్భం ఉంటుంది. చేసిన బూర్లు కొంచెం దాంట్లో ఇవ్వండి. ఏమైంది? పాకపోయిందా? అయ్య బాబో, ఈ బూర్లు ఏవి అయిపోతాయేమో.
నాకేంటో తేడా కొడుతుంది సీనా. ఏమీ కాదు, పైన తోపు కొంచెం నువ్వు వరిపిండి వేస్తే అది నిలబడిపోతుంది. అర్థమైందా? కదా నానకుండా వేస్తామా? నానబెట్టుకోవాలి కదా. ఏ నానబెట్టక్కర్లేదు, దీనికి కరకరలాడుతూ వస్తాయి పైన. చూసావా, పతివ్రతలు వేస్తే బూర్లు ఇలా తేలుతాయి. నువ్వు మాట నాను. పతివ్రత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాను నేను. చూసారా, తిరగబట్టలేదు అది అసలు, వెళ్ళిపోతుంది అలాగే. పైన తోపు గట్టిగా ఉంటే అలా నిలబడిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు లోపల వేసే పూర్ణం ఫాల్ట్ కాదు, పైన అలా కాగితే పైకి తిరగబడతాయి ఆటోమేటిక్ గా. అదేంటది. అంటే నువ్వు బోండాలు వేసిన బాగా తొక్క అయితే, ఎందుకంటే ఆ ఏసీ స్టైల్ తెలిసింది కదా. స్లో పెట్టారా? చిన్నమంటేనా? కొంచెం చిన్నమంటారు. మీరు వెళ్ళిపోయి పడుకోండి, వెళ్ళండి. రాకాసి బల్లులు అయ్యి అది వద్దు, బాగాలేదు గిన్నె. అగో పళ్ళు అంటే ఫస్ట్ పెద్ద మంట పెట్టాం కదా, అందుకని అలా మీడియం మంట మీద పెడితే జాత చేరు జాత వెనక్కి పెట్టుకోండి. గ్రూప్లో ఏం పర్లేదు సార్. నైట్ కొంచెం వాటర్ చేయకుండా వేసుకోవచ్చు కదా లైటింగ్. వద్దు లైట్లు కట్టే అవి ఉన్నాయి కదా. అయితే మాది కూడా కట్టేయమంటారండి? కట్టేయండి అయితే మామగారు. అయితే మాది కూడా కట్టేయండి. బాయ్. ఏమయ్యాలి? ఉప్పు పసుపు కదా. మోతేది దీని మీద మోతలేదా ఆంటీ? ఇది వచ్చిందే కదా రాత్ర. లోపల ఉంది, వంటగదిలో ఉంటుంది. కరివేపాకు పట్టుకురండి. కరివేపాకు కవర్ లో ఉందా? కట్టి పెట్టి పుడుకోబెట్టేయండి. కడిగిందే హత్నం. అమ్మ పాలు ప్యాకెట్ కడిగేదమ్మా. కొత్తిమీర అలా మిల్లులు పేస్ట్ చేసావా? అది చికెన్ మసాలా గరం అదే చూడు.
తమ్ముడు ఇద్దరు కలిపి పులిహార కలుపుతున్నారనమాట. పొద్దుంది ఇంకో ఫుల్ కలర్ పులిహార లాగే ఉంది ఇందులో. ఫిల్టర్ వేసినట్టుంది. కింద డౌన్ అయిపోతే అవి నీళ్ళు ఎందుకు అవి తీసేయండి మంగమ్మ గారు. అట్లా పెట్టి చేస్తున్నాం అనుకోండి. పట్టుకెళ్ళి పెట్టి అన్నీ ఎక్కువ టైం పెట్టుకున్నప్పుడు కొలతండి. చేర్చుకోరా రాత్రిదే చేస్తారు కొంచెం రండక్క మీరు మామగారు రండి. ఇలా జాగ్రత్త గడడ్డు పడుతుంది. అయ్య బాబా రాళ్ళు గుచ్చుకోవడమే అమ్మాయి. కూర్చోబోతున్నా చాప ఉంటుంది. చాప లలిత చదివేసి శ్రీరామ రామ రామ కూర్చొని शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः पाणिभ्यां सौम्यरत्नगतरत्नचरणं गायेत् रामाम्बिकां तोरणझिल्लिका व्रतलक्ष्मी परिवाह चलनीनावलोचना नवसम्पकपुष्पावज्जता विश्वरूप जगन्नी समुवन्ति तेजस्मितां सृष्टिकेत्री ब्रह्मरूप गोप्ति गोविंद रूपिणी संहारिणी रुद्ररूप दिरोदानिकनेश्वरी सदाशिवानुग्रह परिहारी हिमती विद्या वयो प्रारंजनी रमणी रक्षरति किंकिनी मेखला रामलक्ष्मी वदना रति रूप रति प्रिय रक्षा करी रक्षा बाली सुरेश्वरी रक्षा करी ఇందాక నుంచి తీసినప్పుడు పట్టదు అటు నుంచి తీసేయండి నేను ఇందాక అన్ని తీసుకున్నారు. అక్క प्राणपरी
దండం పెట్టుకుని భిక్షాందేహి కృపావలంబన శివభక్తశ్చ సర్వదోపవన్నాత్రయః హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడికి రావచ్చు కదా టికెట్ పెట్టి ఇక్కడికే మీరు జన్మలో చదివేది మొదలు పోయి నారద సారద సహితాయేష యమ కుబేర తల్లి పట్టుకున్నట్టు అమల్ గారు అన్ని ప్రసాదాలు ఇక్కడ పెట్టి కొంచుకున్నారు. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, లేట్గా వచ్చారు. పేరు చిన్న అత్తయ్య గారి చిన్న అత్తయ్య వస్తారంటలే తర్వాత మా అత్తగారు అక్క మా పెన్న అత్తయ్య గారికి మా అత్తయ్య గారండి, మా అత్తయ్య గారు చెల్లెలు, ఇంకో చెల్లెలు అక్కడే ఉంది. సపోర్ట్ చేయరా కోడలకి. కార్తీక మాసంలో ఇలా వన భోజనాలు పెట్టుకోవడం, అందరూ వచ్చారు. చాలా బాగా కుదిరిన వంటలు ఎలా ఉన్నాయండి. మా వదిన ఇల్లు కట్టుకుని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలు హాయ్ చెప్పండి రా. హాయ్ చెప్పు. వంకాయ, శనగలు, బంగాళదుంప, ఇది కంద బచ్చలి, ఇదేమో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, అప్పడాలు, వైట్ రైస్, సాంబారు, పెరుగు, అట్టుపళ్ళు కూడానండి, అరటికాయ బజ్జి, పూర్ణంబూర్లు, బ్రెడ్ హల్వా మా చిన్నోడు తీసుకొచ్చాడు, మలై కాజా, అలాగే పులిహార, బిర్యానీ, పులి చట్నీ, పన్నీర్ కర్రీ. ఎలా చూడకన్నా బాబీ చేసిన బిర్యానీ, బాణమ్మ చేసిన పులిహార. బాబీ ఎలా చూడరా. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. రెడీ చిన్నాడు. హాయ్ చెప్పండి పిల్లలు. వంటలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? తెచ్చేసుకుంటాను. మంగమ్మ ఆంటీ వంటలు ఎలా ఉన్నాయి? సరిగ్గా చెప్పాలి, నీరసంగా చెప్తున్నారు. అయ్య బాబాయ్, రాత్రి 2 వరకు బూర్లు. ఆర్టిఫిషియల్ స్మైల్స్ ఇస్తారు ఎందుకురా పిల్లకాయలారా. అలా నిల్చుందంటే ఇలా కూర్చుందనొచ్చు కదా. మంచినీళ్ళు ఇగోనే దగ్గర. సాంబారు కొంచెమే. సాంబార్ బాగున్నా. చిన్నడి ఏం వేసుకుంటావు చూడు.
అలా తిప్పు ఒకసారి కెమెరా. అది శివ ఎలా ఉన్నాయి భోజనాలు? శివ వంటలు ఎలా ఉన్నాయి? రత్నం అగో వీడియోలో పెట్టలేదంటే పెట్టలేదని ఏడుస్తావు మళ్ళీ. ఏంటది చేతులు అలా కప్పుకుంటున్నావు? నేను ఎవరిని? బాలక్ష్మి. నేను ఎవరిని? బాలక్ష్మి. సో ఇదండి నా వ్లాగ్. కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వనభోజనాలు. సో ఈ రోజు మా ఇంటి వాళ్ళని అలాగే బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ పిలుచుకుని మేము కార్తీక వనభోజనాలు పెట్టుకున్నాం మేము. సో చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాణమ్మ కబుర్లు.